జననాయగన్ ఎటూ కాకుండా అడ్రస్ లేకుండా పోయిన మూవీ. సెన్సార్ వాళ్ళేమో ఆ సీన్ కరెక్ట్గా లేదు, ఈ డైలాగ్ తప్పుగా ఉంది, అదిగో అది మార్చండి, ఇదిగో ఇది మార్చండి అంటూ కోర్టు దాకా తీసుకెళ్లి రిలీజ్ అవ్వకుండా ఆపేశారు. ఈ మధ్యలోనే ఇంత డిలే అయ్యేసరికి ఫుల్ మూవీ హెచ్డి ప్రింట్ కాస్త లీక్ అయిపోయింది. ఆ తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్ని తీసుకొని జాగ్రత్త పడ్డారనుకోండి, అది వేరే విషయం. అసలు విషయానికి వస్తే ఇది విజయ్ గారి చివరి మూవీ. ఫ్యాన్స్ అయితే చివరిసారిగా తలపతిని బిగ్ స్క్రీన్ మీద చూడాలని తెగ ఆరాటపడ్డారు. కానీ ఎలక్షన్స్ వల్ల ఆగిపోయిన ఈ మూవీ ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి రిలీజ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మాక్సిమం మే లేదా జూన్లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయట. అయితే పొలిటికల్ రీజన్స్ వల్ల డిలే అయినప్పటికీ ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి మూవీ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే గట్టిగానే ఉన్నాయి. బట్ కొన్ని మూవీస్ అయితే ఉన్నాయి, ఆ మూవీస్ అసలు రిలీజ్ అవుతాయో లేదో కూడా చెప్పలేము. నిజంగా అవి రిలీజ్ అయ్యాయి అంటే వాటిని మనం చూసామంటే తప్పకుండా అదృష్టం ఉండాలి. అఫ్ కోర్స్ మనకంత అదృష్టం లేదనుకోండి, అది వేరే విషయం. సరే, ఎంతలా స్ట్రెచ్ చేసి చెప్తున్న ఆ మూవీస్ ఏంటి, వాటి సంగతి ఏంటి, రిలీజ్ అయ్యే సూచనలు ఉన్నాయా లేవా, ఇలా ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో లాగ్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. వయసులెట్ మామా, ఇంకా మొదలు పెడదామా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. నెంబర్ 1, దట్ ఈజ్ మహాలక్ష్మి. ఎప్పుడో 2014లో రిలీజ్ అయిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ క్వీన్ మూవీకి రీమేక్ దట్ ఈజ్ మహాలక్ష్మి. యాక్చువల్లీ ఆల్ తెలుగు, తమిళ్, మలయాళం 3 లాంగ్వేజెస్లోని ఈ మూవీని ప్యారలల్గా రీమేక్ చేయాలని ప్లాన్ చేశారు. తెలుగులో తమన్నా గారు, తమిళ్లో కాజల్ అగర్వాల్ గారు, మలయాళంలోని మంజిమా మోహన్ గారు, ఇలా ముగ్గురిని పెట్టి 3 లాంగ్వేజెస్లోని రీమేక్ ప్లాన్ చేశారన్నమాట. 7 years బ్యాక్ అంటే 2018 డిసెంబర్లోని ఈ మూవీ యొక్క టీజర్ అయితే వచ్చింది. పైగా షూటింగ్ మొత్తం కూడా పూర్తి అయిపోయింది. అయితే ఈ మూవీ తెలుగు వర్షన్ డైరెక్ట్ చేసింది ఎవరో కాదు, హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రశాంత్ వర్మ గారు. అయితే పూర్తి షూటింగ్ అయినప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా పూర్తి చేసుకున్నప్పటికీ ఈ మూవీ మాత్రం రిలీజ్ అవ్వలేదు. దీనికి కారణం ప్రొడ్యూసర్స్ అండ్ ఫైనాన్సర్స్కి మధ్య క్రియేట్ అయినటువంటి ఇష్యూ. జస్ట్ ఈ రీజన్ వల్ల ఈ మూవీ కాస్త రిలీజ్ అవ్వకుండా ఆగిపోయిందన్నమాట. ఆ తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ రావటం వల్ల ఏంటంటే ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీకి వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయని టాక్ కూడా వచ్చింది, కానీ అది కూడా జరగలేదు. లాస్ట్కి అస్సలు ఇదొక సినిమా ఉందన్న సంగతే జనం పూర్తిగా మర్చిపోయారు. అయితే సేమ్ ఇలానే తెలుగు వర్షన్ని డైరెక్ట్ చేసిన ప్రశాంత్ వర్మ గారి మూవీ కూడా రిలీజ్ అవ్వకుండా ఆగిపోయింది. ఆ మూవీ వచ్చేసి నెంబర్ 2, ఆక్టోపస్. అనుపమ పరమేశ్వరన్ గారు మెయిన్ లీడ్లో తెరకెక్కిన మూవీ ఇది. 80% వరకు షూటింగ్ కూడా పూర్తి అయిపోయింది. హనుమాన్ మూవీ షూటింగ్కి ముందే ఈ మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ అయ్యిందన్నమాట. త్వరగా షూటింగ్ పూర్తి చేయాలనే ప్లాన్లోనే స్టార్ట్ చేసిన థ్రిల్లర్ మూవీ ఇది. అయితే ప్రొడ్యూసర్ తన పర్సనల్ రీజన్స్ వల్ల ఖర్చు పెట్టలేక క్విట్ అయిపోయారు. అయితే ఇక్కడే వచ్చింది అస్సలు సమస్య. ప్రీవియస్గా హనుమాన్ ప్రొడ్యూసర్స్ ప్రశాంత్ వర్మ గారి మీద కేసు వేశారు కదా, అప్పుడు చెప్పిన విషయం ఏంటంటే ఆక్టోపస్ ప్రొడ్యూసర్ చేతులెత్తేయటం వల్ల ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ కాస్త ఎటు కాకుండా పోయింది. ప్రశాంత్ వర్మ గారు హనుమాన్ ప్రొడ్యూసర్ అయిన నిరంజన్ రెడ్డి గారిని ఒప్పించి ఆక్టోపస్ మూవీని కొనిపించేశారన్నమాట. అటు హనుమాన్ షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల ఆక్టోపస్ని పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. ఈ దెబ్బకి ఈ మూవీ గతి కాస్త ఎటు కాకుండా పోయింది. ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తయిపోయిన మూవీ కాబట్టి వదిలేకుండా పూర్తి చేసేసి థియేటర్స్లో రిస్క్ అనుకుంటే ఓటీటీకి ఇచ్చేసినా బాగుండేది కదా, కానీ అలా కూడా చేయడం మానేశారు. ఇంక ఈ సినిమా వస్తుందా రాదా అంటే మాత్రం రాకపోవచ్చనే అనుకుంటున్నాను నేను. నెంబర్ 3, మ్యాజిక్. డైరెక్టర్ గౌతమ్ తెన్ననూరి గారు నాగవంశీ గారి సితారా బ్యానర్లోని చాలా సైలెంట్గా పూర్తి చేసిన మూవీ మ్యాజిక్. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ మన రాక్ స్టార్ అనిరుద్ గారు. విచిత్రం ఏంటంటే ఈ మూవీ ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ అయ్యింది, కానీ ఆ విషయం ఎవరికీ తెలీదు. కొంపతీస్ ఈ వీడియో చూస్తున్న మీకేమైనా తెలుసా? అలా అయితే మన వీడియోకి లైక్ చేసేయండి. సరే, షూటింగ్ మొత్తం పూర్తి అయిపోయినప్పటికీ ఈ మూవీ రిలీజ్ అవ్వకుండా ఆగిపోయింది. ఫస్ట్ రీజన్ సరైన రిలీజ్ డేట్ లేకపోవటం, కానీ తర్వాత కింగ్డమ్ మూవీ ఇచ్చిన ఎఫెక్ట్. ఎస్, కింగ్డమ్ మూవీ దెబ్బేయటం వల్ల కింగ్డమ్ సీక్వెల్తో పాటు మ్యాజిక్ మూవీ కూడా అటకెక్కిచ్చేశారు. ఈ మూవీ మ్యూజిక్ లాంచ్కి అనిరుద్ గారితో ఒక పెద్ద కాన్సెప్ట్ పెట్టించాలని చెప్పనుకున్నారు నాగవంశీ గారు. అంతేకాదు, ధురంధర్తో బ్లాక్ బస్టర్ కొట్టిన సారా అర్జున్ గారు ఈ మూవీ మెయిన్ లీడ్స్లోని వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ అన్నమాట. అయితే ఇంతకీ ఈ మూవీ రిలీజ్ అయ్యే సూచనలు ఏమైనా ఉన్నాయా అంటే మాత్రం అది నాగవంశీ గారి చేతుల్లోనే ఉంది. ఆయన మామూలుగానే అన్ప్రెడిక్టబుల్ పర్సన్. అలాంటిది ఇంకా రిలీజ్ చేస్తారా చెయ్యరా అంటే మాత్రం చెప్పలేం. నాగవంశీ గారి క్లారిటీ ఇవ్వాలి ఈ విషయం మీద. నెంబర్ 4, ఇండియన్ 3,
తాత వస్తాడే బ్లాక్ బస్టర్ కొడతాడే అనుకుంటే లాస్ తెచ్చిపెట్టాడు. అంతా ఇంత కాదు, దాదాపు 100 కోట్లు అని చెప్పి టాక్. దీనివల్ల ఇండియన్ 3 కాస్త హోల్డ్లోకి వెళ్ళిపోయింది. యాక్చువల్లీ ఇండియన్ 2 సింగిల్ పార్ట్ కిందే స్టార్ట్ అయ్యింది, కానీ షూటింగ్ ప్రాసెస్లో ఏంటంటే లెంత్ బాగా పెరిగిపోయి 2 పార్ట్స్ కింద మారిందన్నమాట. ఇందులో ఒక పార్ట్ రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది. సెకండ్ పార్ట్ షూటింగ్ పూర్తయిపోయినప్పటికీ అడ్రస్ మాత్రం లేదు. గేమ్ చేంజర్ కూడా దెబ్బేయటం, ఇంకా శంకర్ గారి మూవీస్ మీద ఉన్న నమ్మకం మొత్తం పోయిందన్నమాట జనానికి. ఇండియన్ 2 అండ్ 3 ప్రొడ్యూస్ చేసిన లైకా వాళ్ళు కూడా ఇండియన్ 3 థియేటర్స్లో రిలీజ్ చేయడానికి ఆలోచించడం స్టార్ట్ చేశారు. అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు వచ్చి సినిమా డైరెక్ట్ ఓటీటీకి ఇచ్చేయమని చెప్పారట, అడిగారట. టాక్ వచ్చింది, కానీ ఎలాంటి ఫైనల్ డెసిషన్ అయితే టీం ఇంకా తీసుకోలేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఇండియన్ 3 పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయ్యి రిలీజ్ అయినంత వరకు లైకా వాళ్ళు మాత్రం శంకర్ గారిని వదిలిపెట్టరు. ఇంకా థియేటర్స్లో కష్టం, కానీ డైరెక్ట్ ఓటీటీకి తీసుకుని వచ్చేసినా సరిపోద్ది. ఎలాగో హైప్ తీసుకొచ్చే ఫ్యాక్టర్ కాస్త పోయింది కాబట్టి ఓటీటీకి వస్తే కనీసం సేఫ్గా అయినా బయటపడతాడు ప్రొడ్యూసర్స్ అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారన్నమాట. నెంబర్ 5 విశ్వంబర. విశ్వంలో ఉన్న చిక్కు ప్రశ్నలకి ఆన్సర్ దొరుకుద్దేమో, కానీ విశ్వంబర రిలీజ్ విషయంలో మాత్రం మనకు ఎలాంటి ఆన్సర్ దొరికేలా లేదు. ఎప్పుడో 2024 సంక్రాంతికి అనౌన్స్ చేశారు, 2025 సంక్రాంతికి తీసుకొస్తామని చెప్పారు. కానీ చరణ్ బాబు సినిమా వస్తుంది వద్దు అని చెప్పి పోస్ట్పోన్ చేసుకున్నారు. యాక్చువల్లీ పోస్ట్పోన్ అవ్వడానికి మెయిన్ రీజన్ అది కాదు. అంటే దీనికి ముందే టీజర్ రిలీజ్ చేశారు, దానికి వచ్చిన బ్యాక్లాష్ని దృష్టిలో పెట్టుకొని రీవర్క్ చేయడానికి ఈ మూవీని పోస్ట్పోన్ చేశారు. అలా పోస్ట్పోన్ అయిన ఈ మూవీ ఎటు పోయిందో ఏంటో అసలు అడ్రస్ లేకుండా పోయింది. ఈ మూవీ తర్వాత అనౌన్స్మెంట్ అయిన మనశంకర వరప్రసాద్ గారు మూవీ రిలీజ్ అయిపోయి బ్లాక్ బస్టర్ అయిపోయింది. చిరంజీవి గారు ఇంకో మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసేయడానికి రెడీ అయిపోయారు. మేబీ అది కూడా వచ్చేస్తుందేమో, కానీ విశ్వంబర రాకపోవచ్చేమో అని బయట మాట్లాడుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ సోషల్ మీడియాలో ఇదొక సినిమా ఉందన్న సంగతి మర్చిపోయారు చాలామంది. ఈ ఇయర్ ఈ మూవీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఒక టాక్ నడుస్తుంది, కానీ దీని మీద అయితే ఎలాంటి కన్ఫర్మేషన్ ఇంకా లేదు. చూడాలి అసలు ఈ సినిమా రిలీజ్ చేస్తారో చెయ్యరో లేకపోతే ఏంటో అనేది. నెంబర్ 6 ధ్రువ నక్షత్రం. నాకు తెలిసి ఒక 10 ఏళ్ళు దాటేసినట్టుంది. ది మోస్ట్ హైప్డ్ మూవీ కింద స్టార్ట్ అయ్యి మోస్ట్ మిస్టీరియస్ మూవీ కింద మిగిలిపోయింది. గౌతమ్ మేనన్ గారు ఈ మూవీ అనౌన్స్మెంట్ తర్వాత దాదాపు 5 సినిమాలు డైరెక్ట్ చేసినట్టున్నారు, కానీ ధ్రువ నక్షత్రం సంగతి ఏంటో ఇంకా తెలీదు. గౌతమ్ మేనన్ గారు మాత్రం అదిగో వచ్చేస్తుంది ఇదిగో వచ్చేస్తుంది, అన్ని ఇష్యూస్ క్లియర్ అయిపోయాయి అని చెప్పడం మాత్రం చాలా కామన్గా ఉంది ప్రతి ఇంటర్వ్యూలోని. కానీ సినిమా మాత్రం అస్సలు రిలీజ్ అవ్వట్లేదు. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ రిలీజ్ వరకు వచ్చింది, కానీ లాస్ట్ మినిట్లో అంటే కరెక్ట్గా రిలీజ్ రోజు రిలీజ్ అవ్వకుండా ఆగిపోయింది. మూవీ రిలీజ్కి ఇన్ని ఇష్యూస్ ఉండడానికి కారణం ఏంటంటే గౌతమ్ మేనన్ గారు అప్పుల పాలు అయిపోవడం. ఆయన డైరెక్టర్గా ఉన్నంత వరకు అంత బాగానే ఉంది, కానీ డైరెక్టర్ పొజిషన్ నుంచి ప్రొడ్యూసర్ పొజిషన్ కూడా తీసుకొని ఆయన మూవీస్ని ఆయనే ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అసలు ప్రాబ్లం మొదలైంది. ఎందుకంటే ఆ తర్వాత ఆయన మూవీస్ ఫ్లాప్ అవుతూ వచ్చాయి అన్నమాట. లాస్ట్కి ఆయనకి అప్పులే మిగిలాయి అన్నమాట. దానివల్ల ఈ మూవీ కాస్త రిలీజ్ అవ్వకుండా ఆపేస్తున్నారు. ఆ అప్పులు క్లియర్ చేసుకోవడానికి ఆయన యాక్టర్గా కూడా ఎంట్రీ ఇచ్చారు. కానీ ఎలా అయినా ధ్రువ నక్షత్రం రిలీజ్ చేసి తీరతా అని అయితే ఆయన చెప్తున్నారు. మరి రిలీజ్ అవుతుందో లేదో తెలియదు, కానీ జననాయకన్ లీక్ అయ్యాక జనం అంతా అదేదో ధ్రువ నక్షత్రం లీక్ చేయొచ్చు కదా అని చెప్పి జోకులు వేయడం మొదలుపెట్టారు. కానీ ఒకటి ఒప్పుకోవాలి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్తో సహా పూర్తయిపోయిన ఈ మూవీ ఇన్నేళ్ళు అయినప్పటికీ ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క సీన్ కూడా లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఈ విషయంలో మాత్రం టీంని మెచ్చుకోవాలి. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పనా, ఈ మూవీని ఒక ఫిల్మ్ సిరీస్ కింద స్టార్ట్ చేశారు. అందులో ఇది ఫస్ట్ పార్ట్ అన్నమాట. ఫస్ట్ పార్ట్కే ఎంత టైం అయ్యింది రిలీజ్ అవ్వడానికి. అసలు ముందు రిలీజ్ అవ్వనియండి, రిలీజ్ అయ్యాక ఆలోచిద్దాం. సో ఫైనల్లీ ఇదిదా లిస్టు. ఈ లిస్టులో మీరు ఏ సినిమా చూడడానికి ఎక్కువగా ఆరాట పడుతున్నారు, ఏ సినిమా ఎలా అయినా రిలీజ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నారో కింద కామెంట్స్లో అయితే ఖచ్చితంగా చెప్పండి. ఇంతటితో అయితే ఈ వీడియో మాత్రం సమాప్తం అన్నమాట. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ లైక్ చేసేయండి. అలాగే మీ సర్కిల్లో ఎవరైనా ఫిల్మ్ లవర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసేయండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.